ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసిన చరిత్ర ఉందని చెప్పారు. 6 హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు కేవలం 500 రూపాయలుకి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం పంపిణీ చేయనుంది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై. ప్రభు, మండల కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, ఏఎంసీ సదకుల కుమార్, పాక్స్ శ్రీకాంత్ రెడ్డి, సదాశివపేట టౌన్ అధ్యక్షుడు మునపల్లి సత్యనారాయణ, సిద్దన్న, కాండీ కృష్ణ, చింతుగౌడ్, పాక్స్ చైర్మన్ మనోహర్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్, ఆంజనేయులు, సిఇఓ శ్వేత, శ్రీనివాస్, నారాయణ, సంగయ్య, సౌజన్య, రైతు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు. మరియు ఇచ్చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు, రైతులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా రైట్. రైట్ అన్న. ఈరోజు సదాశివపేట మండల్ పెద్దాపురం గ్రామం అలాగే నందికంది గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన
సొసైటీ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్, మార్కెట్ చైర్మన్, మండల అధ్యక్ష సిద్ధాన, మరి ఎక్స్ సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు, డైరెక్టర్సు, ఇక్కడ ఇచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారమే మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనాలనే మాట మీద ఈరోజు రైతులందరూ కూడా మనవి చేసుకుంటున్న ఏంటంటే, దళాలకు ఇచ్చి మీరు మోసపోకండి. రైతు మద్దతు ధర ఇస్తుంది, సన్న బియ్యానికి మరి 500 బోనస్ ఇస్తుంది, మరి సకాలంలో పైసలు కూడా మీకు వేయడం జరుగుతుంది. మరి ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు నీళ్ళు అనకుండా తిండనకుండా ఆ బురదలో మరి నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి నిజంగా 2 చేతులెత్తి నమస్కారం చేయాలి. ఈరోజు వాళ్ళు పండిస్తేనే మనకు కడుపు నిండుతుంది, లేకపోతే మనం పైసలు అయితే తినలేము. మరి ఈరోజు రైతులు అనేది చాలా ముఖ్యమైనది, చాలా వాళ్ళకి భద్రత కల్పించాలి. అలాగే రైతులకి రైతు భరోసా మరి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగానే రేషన్ కార్డులు 10 ఏళ్ళు గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసిన 2 రోజులకు 5 రోజులకు వారం లోపలనే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదొక కళ, లేనివానికి కావాలనేదే కళ. ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, చాలా సంతోషంగా. అలాగే మన సివిల్ సప్లై మంత్రివర్యులు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు కడుపు నిండా తినే అవకాశం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యం అమ్ముకోవడము, మళ్ళీ మార్చి వేరే బియ్యం తెచ్చుకొని తినలేని పరిస్థితిలో, అంటే నాసి రకమైన బియ్యం ఇచ్చిండ్రు. అందరం కూడా చూసినాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసిండ్రు, నేను కూడా చూసిన. ఎవ్వరు కూడా ఆ బియ్యాన్ని తినలే, పురుగులు ఉంటుండే, గడ్డలు కడుతుండే, బుషి అయిపోయి ఉండే బియ్యం. మరి ఇప్పుడు సంతోషంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటే కాదు, ఇప్పుడు ఇండ్లు కూడా మరి ఇంద్రమ్మ ఇండ్లు నేను ఇప్పుడు కొండాపూర్ మండలం మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. స్లాబ్ వరకు కూడా వచ్చేసినాయి. చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాయి. మా జన్మలో మేము స్లాబ్ ఇంట్లో ఉంటామని అనుకోలేదు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞత ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆలోచన చేసి మాకు ఇవ్వడం చాలా సంతోషం ఉందని చెప్తున్నారు. అదే కాకుండా కరెంటు కూడా 200 యూనిట్లు మేము లైట్ వేసినా లైట్ బంద్ చేసినా సీఎం గారిని గుర్తు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా మరి తలుచుకుంటున్నాం అనే విధంగా, ముద్ద పెట్టినా కాంగ్రెసే, నిద్ర పోయినా కాంగ్రెసే అనే విధంగా మాకు చేస్తున్నారు. కరెంటే కాకుండా ఇప్పుడు ఉద్యోగాలు కూడా చదువుకున్న పిల్లలకి అవి ఎప్పుడో 6 ఏళ్ళ కింద 7 ఏళ్ళ కింద ఎగ్జామ్ రాసి వాళ్ళు నిరాశతో అయిపోయిన వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆకాశంలో చుక్కలు చూసినామేమో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూడలేం కొత్తవి. కాబట్టి ఇలా చేస్తూ ఉన్న ప్రభుత్వం తప్పకుండా ఇది ప్రజాపాలనని నిర్ధారణ చేసుకుంటుంది ఈరోజు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.